మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఉన్నా కానీ, గ్రాడ్యుయేట్ అయినా కానీ, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ, మీరు ఈ టూల్ గురించి తెలుసుకోకపోతే చాలా బిగ్ మిస్టేక్ అయితే చేస్తుంది. మీరు ఒక టాపిక్ నేర్చుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది. మీకు 100 to 50 pages ఆఫ్ డాక్యుమెంట్ ఇచ్చేసి మీరు దాన్ని నేర్చుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా. కానీ ఈ ఒక్క టూల్ యూస్ చేస్తే మీకు అలాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. నోట్బుక్ ఎల్ఎం వాళ్ళు లేటెస్ట్ గా 2 ఫీచర్స్ అయితే లాంచ్ చేశారు. ఆ ఫీచర్స్ గురించి చాలా మందికి అసలు తెలియదు. మీరు ఆ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి యాజ్ వెల్ యాజ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పిన్ టు పిన్ మీకు ప్రతి ఒక్క స్టెప్ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ లో క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్రియేట్ ఆడియో అండ్ వీడియో ఓవర్ వ్యూస్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోడ్కాస్ట్ ఉందంటే ఆ పోడ్కాస్ట్ నుంచి అసలు ఆ పోడ్కాస్ట్ లో ఏమేమి డిస్కస్ చేశారో దాని గురించి క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. అప్లోడ్ ఫైల్స్, యూట్యూబ్ వెబ్సైట్స్, యూట్యూబ్ లింక్స్, డ్రైవ్స్, కాపీ టెస్ట్ అన్ని ఉన్నాయి కదా. మనం ఒక థింగ్ చేద్దాం. యూట్యూబ్ లోకి వెళ్ళి రీసెంట్ గా ఎలాన్ మస్క్ అండ్ నిఖిల్ కామత్ పోడ్కాస్ట్ అయితే జరిగింది కదా, ఆ లింక్ కాపీ చేసుకొని అసలు వాళ్ళు ఏమేమైతే డిస్కస్ చేశారో ఈజీగా చూద్దాం. పోడ్కాస్ట్ ఇది ఉంది కదా, కాపీ చేశాను, లింక్ కాపీ చేశాను. ఇందులోకి వచ్చిన తర్వాత పేస్ట్, ఇన్సర్ట్. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ పోడ్కాస్ట్ గురించి ఏమైతే డిస్కస్ చేశారో మీకు ఒక థియరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూసారు కదా. దీన్ని ఏం చేయాలనుకుంటానంటే నేను ఈ పోడ్కాస్ట్ గురించి మా ఆఫీస్ లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నన్ను ఒక పీపీటీ అయితే రెడీ చేయమన్నారు. లైక్ ఆ పోడ్కాస్ట్ అరౌండ్ 2 hours ఆ పోడ్కాస్ట్ ఉంది. నేను పోడ్కాస్ట్ మొత్తం చూసి పిన్ టు పిన్ మొత్తం నోట్ డౌన్ చేసుకోవాలా లేదంటే ఎలా చేయాలి? దీనికైతే ఒక ట్రిక్ ఉంది. మీకు రైట్ సైడ్ లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నేను సెలెక్ట్ చేసుకునేది లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్లైడ్ టెక్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఈవెన్ కాలేజ్ లో కూర్చున్నా కానీ ఇంత బెస్ట్ అవుట్పుట్ అయితే మీరు అసలు జనరేట్ కూడా చేయలేరు. క్లియర్ కట్ గా చెప్తున్నా, ఇలాంటి వితిన్ సెకండ్స్ లో మీరు కూడా పీపీటీస్ అయితే జనరేట్ చేయలేరు. ఈవెన్ చాలా టూల్స్ ఉన్నాయి, గామా టూల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. లైక్ చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. చాలా మందికి నోట్బుక్ వెళ్ళమని అసలు దాని గురించి కూడా తెలియదు. నోట్బుక్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఈవెన్ ఇది నేను సెకండ్ వీడియో నోట్బుక్ వెళ్ళ మీద రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ వీడియో అరౌండ్ 15K to 20K రీచ్ అవుట్ అయింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. లైక్ వాట్ మీకు ఏమైతే యూజ్ అవుతున్నాయో లైక్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మాత్రం సెకండ్ వీడియో లైక్ వేర్ ఇస్ న్యూ అప్డేట్స్. ఏవైతే న్యూ అప్డేట్స్ వచ్చినాయో దాని గురించి మొత్తం క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీకు. మనం ఇప్పుడు చూడొచ్చు రైట్ సైడ్ లో మనకైతే పీపీటీ అయితే జనరేట్ అయింది ఒక బ్లూ ప్రింట్ లాగా. సో దాని మీద క్లిక్ చేద్దాం. అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. సో ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. చూసారా లైక్ అసలు ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో. ద మస్ట్ డాక్ట్రైన్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ద ఫ్యూచర్. ప్రతి ఒక్క స్లైడ్ మీరు ఇలాంటి పీపీటీ మీ ఓన్ టైం తీసుకొని వితిన్ మినిట్స్ లో జనరేట్ చేయగలరా? మీరు గామా యూజ్ చేసినా కూడా మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే తప్ప మీకు అవుట్పుట్ రాదు. బట్ ఇందులో అలా కాదు. మీరు యూట్యూబ్ లింక్ ఇస్తుంటే ఆటోమేటిక్ గా పీపీటీ జనరేట్ చేస్తుంది. లైక్ ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేశారు. ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ అనేది కవర్ చేశారు. ఇట్ బిగిన్స్ విత్ ఫండమెంటల్ క్వశ్చన్స్. వై ఆర్ వి హియర్? వాట్స్ ద హారిజన్ ఆఫ్ ద యూనివర్స్? వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వి డోంట్ ఈవెన్ నో టు ఆస్క్? లైక్ అరౌండ్ నాకు తెలిసినంత వరకు 15 స్లైడ్స్ వచ్చినాయి. అరౌండ్ ఒక పీపీటీ 15 స్లైడ్స్ వచ్చినాయి అంటే చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి ఎంత బాగా జనరేట్ అయింది. సో ఒక క్వశ్చన్ కూడా ఉంది, పిల్లర్ 2 టెస్లా మాస్టరింగ్ రియల్ వరల్డ్ ఏఐ అని చెప్పేసి. చూసారు కదా. లైక్ పిల్లర్ 1 లైక్ స్పేస్ ఎక్స్ గురించి కానీ డిస్కస్ చేశారు. ఆర్కిటెక్చర్, దాని కీ ఫీచర్స్, స్ట్రాటజిక్ నీడ్స్, వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ దే కవర్ ఇన్ దట్ పర్టికులర్ పోడ్కాస్ట్. దిస్ టూల్ గివ్స్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్ సెల్ఫ్. లైక్ విత్ ఇన్ మినిట్స్ లో మీకు అవుట్పుట్ ఇస్తుందంటే మీరే అబ్జర్వ్ చేసుకోండి ద పర్ఫెక్షన్ హౌ ఇట్ ఈస్. దీనికన్నా మీరు బెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ ఫ్యూచర్ లో మేబీ ఇంకా రావచ్చు. ఇంకోటి చూడొచ్చు, టెస్లా మాస్టరింగ్ రియల్ వరల్డ్ ఏఐ, ఏఐ అండ్ రోబోటిక్స్ కోర్ కాంపిటెన్స్. టెస్లా ఇస్ ద వరల్డ్ లీడర్ ఇన్ రియల్ వరల్డ్ ఏఐ, నాట్ జస్ట్ ఆటోమోటివ్ ఏఐ. ఎక్స్ గురించి లైక్ మనం రీసెంట్ గా రిలీజ్ అది లైక్ ట్విట్టర్ కొనుక్కున్నారు కదా, దాని గురించి డిస్కస్ చేశారు. మై ప్రిడిక్షన్ ఈస్ లెస్ దాన్ 20 years వర్కింగ్ విల్ బి ఆప్షనల్. అంటే మనం వర్క్ చేయడం అనేది ఒక ఆప్షన్ గా మిగిలిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం చూద్దాం. వీడియో జనరేట్ అయింది. వీడియో కూడా జనరేట్ అయింది. దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను, దీన్ని కూడా ప్లే చేస్తున్నాను. జస్ట్ ఒక 1 minute అయితే ప్లే చేస్తాను. లైక్ మనం చెక్ చేద్దాం హౌ ఇట్ ఈస్ కమింగ్ అని చెప్పేసి. Most forward looking and frankly some of his most radical ideas, all from one recent really wide ranging conversation. We'll look at his blueprint for our future, starting with social media, then jumping to the end of work as we know it, and landing on a question about the very fabric of reality. So let's get into it. So let's just start with this bombshell of a quote. This sounds like something straight out of science fiction, right? But Musk isn't talking about some distant, far-off future. మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసామో ఇన్ లెస్ దాన్ 20 years వర్కింగ్ విల్ బి ఆప్షనల్ అని చెప్పేసి ఈ వీడియోలో కూడా మనకు అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ వీడియోలో చూడండి లైక్ కార్నర్స్ కానీ ఇమేజ్ జనరేషన్స్ కానీ ఒక క్రేజీ అసలు. Predicting a massive shift in how we live within our lifetimes. A world where having a job is more of a hobby than a necessity. So how on earth is that even possible?
Well, to get his vision for the future, we actually have to start by looking at how he sees the present. And that philosophy, well, it really kicks off with his vision for the Platform X. Because for Musk, a social media app isn't just an app, it's the potential foundation for a global town square. And honestly, something much, much bigger than that. చూసారు కదా, ఇది వీడియో యొక్క ప్రివ్యూ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పోడ్కాస్ట్ గురించి లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఒకే ఇమేజ్లో మొత్తం డీటెయిల్స్ కావాలి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ టు ఎండ్ వాట్ ఈస్ హ్యాపెండ్. నేను దాన్ని ఇన్ఫోగ్రాఫిక్ అనేది చేస్తాను. సో ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో దేర్ ఇస్ అనదర్ ఆప్షన్ కాల్డ్ ఇన్ఫోగ్రాఫిక్. సో నేను ఇన్ఫోగ్రాఫిక్ మీద క్లిక్ చేశాను. టైం తీసుకొని మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది, ఇన్ఫోగ్రాఫిక్ జనరేట్ చేస్తుంది. లైక్ ఒక ఇమేజ్ లోనే నీకు వాట్ దే హావ్ డిస్కస్డ్, వాట్ ఆర్ దేర్ టాపిక్స్ డిస్కస్డ్ ఇన్ దట్ పర్టికులర్ వీడియో, దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ నోట్బుక్ ఎల్ఎం ఈస్ గివింగ్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నోట్బుక్ ఎల్ఎం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఏదో ఒక సిచ్యువేషన్ లోనే కాదు, చాలా సిచ్యువేషన్స్ లో మీరు ఒక ఎంప్లాయీ కానీ స్టూడెంట్ అవని ఎవరికైనా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా మనం లైక్ రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే ఆడియో ఓవర్వ్యూ కానీ, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఒక వీడియోలో డిస్కస్ చేసాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తా, వెళ్ళి చెక్అౌట్ చేయండి క్లియర్ గా. ఓకే, ఆర్ఎల్స్ కార్డ్స్ లో యాడ్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి నాకు ఇంత టైం పడుతుంది, అరౌండ్ ఒక హాఫ్ డే పట్టేస్తుంది. నాకు ఒక టాపిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైథాన్ నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, నాకు రోడ్ మ్యాప్ తెలియదు. నేను గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి పైథాన్ రోడ్ మ్యాప్ అని కొడితే నాకు అంత టైం లేదు. హ్యావ్ టు నో వాట్ స్టెప్స్ ఐ నీడ్ టు ఫాలో. నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, 100 to 200 పీడిఎఫ్ ఉంది, అది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన ఆటోమేటికల్లీ మీకు కూడా సేమ్ థింగ్ ఇలానే జనరేట్ అవుతుంది. మీరు ఏది క్లిక్ చేస్తే అది క్లియర్గా మీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఏదైతే జనరేట్ అయింది, సో ఇమేజ్ అయితే చూద్దాం. చూడండి, ద కీ పాయింట్స్ తీసుకొని మీకైతే ఒక ఇన్ఫోగ్రాఫిక్ అయితే రెడీ చేసింది. ఓకేనా, ద ఎండ్ ఆఫ్ వర్క్ అండ్ మనీ, అసలు ఏమేమి డిస్కస్ చేశారని మెయిన్ కీ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 20 years దాని గురించి డిస్కస్ చేశారు. యాజ్ వెల్ యాజ్ వీఆర్ హెడెడ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ యూనివర్సల్ అబండెన్స్, యాజ్ వెల్ యాజ్ మనీ హ్యాజ్ ఏ కాన్సెప్ట్ విల్ డిసపియర్. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేశారు. ద నేచర్ ఆఫ్ అవర్ న్యూ రియాలిటీ, ఏ మస్ట్ బి బిల్డ్ ఆన్ 3 core pillars, ట్రూత్, బ్యూటీ అండ్ క్యూరియాసిటీ. దీస్ థింగ్స్ ఈజ్ ఆర్ ఆల్రెడీ కమింగ్. ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఈజీగా నేర్చుకున్నారు. ఓకే, ఆ పోడ్కాస్ట్ గురించి మీరు క్లియర్ గా మొత్తం తెలుసుకున్నారు. ఈ ఇమేజ్ చూసారు, యాజ్ వెల్ యాజ్ ఈ ఇమేజ్ చూసి నేర్చుకున్నారు, యాజ్ వెల్ యాజ్ ఆ పీపీటీ చూసి నేర్చుకున్నారు. ఏది నేర్చుకున్నా కానీ మీరు విత్ ఇన్ 10 to 15 minutes ఆఫ్ టైం మీరు స్పెండ్ చేస్తే మీరు ఆ పోడ్కాస్ట్ లో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్లాష్ కార్డ్స్ అని, రిపోర్ట్స్ అని, క్విజ్ అని, ప్రతిదీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇఫ్ యూ గైస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ నోట్బుక్ ఎల్ఎం, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ గైస్. మీరు తెలుగులో నోట్బుక్ ఎల్ఎం గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ నన్ను అడిగిన ఒకే ఒక థింగ్ ఏంటంటే తెలుగులో ఆడియో వస్తుంది. ఎస్, దిస్ టైమ్ ఆడియో ఇస్ కమింగ్ ఇన్ తెలుగు యాజ్ వెల్. మీరు ఇక్కడ చూడొచ్చు, లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశారు యాక్చువల్లీ. సో హిందీ మెన్షన్ చేశారు, తెలుగు మెన్షన్ చేశారు, తమిళ్ మెన్షన్ చేశారు, కన్నడ మెన్షన్ చేశారు, మరాఠీ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్ మ్యాక్సిమం మనకి అక్కడ లాంగ్వేజ్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నోట్బుక్ ఎల్ఎం అనేది ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. అసలు చాలా మందికి తెలియడం లేదు నోట్బుక్ ఎల్ఎం ఎలా యూజ్ చేయాలి, అసలు దాని గురించి కూడా ఒక ఐడియా అంటే లేదు. ఇప్పుడు ChatGPT, క్లౌడ్, జెమినీయే కాదు, ట్రై న్యూ. నోట్బుక్ ఎల్ఎం ఈజ్ ద బెస్ట్. నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేయండి గైస్, డెఫినెట్లీ మీకైతే మంచి అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈజ్ ద వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఆర్ ఎల్స్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్ యాజ్ వెల్. ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. సరే మరి ఉంటా, బాయ్.